జై శ్రీరామ్. వృద్ధాప్యంలో కొన్ని ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి. వృద్ధులైన తర్వాత వచ్చే ఆలోచనల మార్పులు సహజమే కావచ్చు, కానీ ఒక ఆధ్యాత్మిక పరంగా, ఒక భక్తి పరంగా కొంత సాధన చేసి ఉన్న వాళ్ళకి ఆ వృద్ధాప్యంలో సరైన ఆలోచనలు వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. అది లేని వాళ్ళకి సరైన ఆలోచన విధానం ఎప్పటికీ ఉండదు. వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పటికీ ఆలోచన చేయలేరు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనము క్లాస్ చెప్పుకుంటున్నాం ఈ ఆన్లైన్లో, కానీ ఒక్కోసారి సత్సంగం వేరే ఊర్లోకి వెళ్ళి అక్కడ సత్సంగం గురించి ఏదో చెప్తూ ఉంటాం. ఆ చెప్పినప్పుడు కొంతమంది వృద్ధులు సహజంగా, సరే అందరూ అడగచ్చు అనుకోండి, వృద్ధులు వచ్చి మా మనవడి యొక్క ఉద్యోగము, మా మనవరాలి పెళ్ళి గురించి ఏదైనా చెప్పండి అంటే నాకు దానికి సమాధానం చెప్పడానికి ఏమాత్రం ఇష్టం అవ్వదు. కానీ వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళని మనం అనలేక, సరే అన్నీ అవుతాయిలేండి, పర్లేదు, ఏదో నామం చేసుకోండి అని సున్నితంగా చెప్తున్నాను. కానీ నాకు అలా సున్నితంగా చెప్పడానికైతే ఇష్టం లేనటువంటి ప్రశ్న. ఎందుకు అంటే, నువ్వు ఇప్పటికీ కూడా నీ మనవడి గురించి, మనవరాల గురించి ఆలోచిస్తూ ఉంటే నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? నీ గురించి ఎప్పటికీ ఆలోచించవా? సరే, నీ మనవడు, మనవరాలు నీ మీదే ఆధారపడి ఉన్నారు నువ్వు అనుకుంటున్నావా? నేను చాలా కుటుంబాలు దగ్గరుండి చూశాను. నేను ఇట్లాంటి వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళేమి వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వట్లేదు, వీళ్ళు ఏదో పరిష్కరిస్తారని వాళ్ళు ఎదురు చూడట్లా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు అసలు ఆశ్రయించట్లేదు వీళ్ళని దేనికి. వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు తప్పిస్తే వాళ్ళకి ఏమీ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనకంత బాధ్యత లేదు. మనకే బాధ్యత మీద నెత్తిని పెట్టంది కూడా నువ్వు నెత్తిని తీసుకుని మోసేస్తూ ఉంటే ఇంకా నీకు ఉన్నదాన్ని ఎప్పుడు నువ్వు గుర్తిస్తావు? ఉన్నదాన్ని ఎప్పుడు దించుకుంటావు? నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళకి మనం గట్టిగా ఏమీ చెప్పలేము, అది చేస్తూ ఉంటాం. ఒకటి, సాధన ఎప్పుడు కూడా నీకేం కావాలి అది ఆలోచించుకోండి. ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటి? ఎవరైనా సరే వయసు ప్రధానంగా కాదు, కానీ మీకు డబ్బు కావాలి, లేకుంటే ఒక ఆరోగ్యం కావాలి, మంచి కుటుంబం కావాలి, దాని నుంచి ఆలోచించి శాస్త్రాల్లో ఏమైతే చెప్పారో, నీకు డబ్బు కావాలన్నారు కదా, కనకదార స్తోత్రం చెప్పారు, లక్ష్మీ అష్టోత్తరం చెప్పారు, ఇంకేదో చెప్పారు, అభిషేకాలు చెప్పారు, చేసుకో, హ్యాపీ. సరే, నీ సంతానం గురించి ఆలోచించు, అది కూడా తప్పులేదు. కానీ నీ సంతానం గురించి ఆలోచించేటప్పుడు మళ్ళీ వాళ్ళ తరఫు నువ్వే చేసేయకూడదు. నువ్వు వాళ్ళకి చెప్పు, నాయన కొంచెం ఉద్యోగంలో ఎదుగుదల కోసం ఈ అభిషేకం చేసుకో, బాగుంటుందంట చెప్పారు అని చెప్పు. లేకుంటే ఈ చిన్న ప్రయోగం చేసుకో, ఈ మంత్రం చెప్పుకో, ఈ నామం చెప్పుకో, ఈ శ్లోకం చెప్పుకో అని వాళ్ళకి చెప్పండి, వాళ్ళ చేత చేయించండి, ఫలితం ఉంటుంది. అది కూడా మీరే చేశారు. వద్దు, మీరు మీ పాత్ర తగ్గిపోయింది. ప్రత్యక్షంగా మీకోసం మీరు సంపూర్ణంగా మీరు చేసుకోవాలి. వేరే వాళ్ళ కోసం, మీ సంతానం కోసం ఆలోచించండి, బాధపడండి, తప్పు లేదు. మీ సంతానం కదా, వాళ్ళకి ఏం కావాలో చెప్పండి, సహకరించండి, చెప్పండి, గైడ్ చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, అక్కడ కూడా సంతోషం. ఆ తర్వాత వాడికి ఏదో పిల్లలు పుడతారు. ఇప్పుడు వాడి బాధ్యత మీ మీద ఎక్కడ లేదు, మీరు తీసుకున్నారు తప్పిస్తే. ఇది మీ ఫీలింగ్, మీరు దాన్ని కూడా నెత్తినేసేసుకుంటున్నారు. ఇంకా మీ గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తారు చెప్పండి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటారు. మీ నెత్తి మీద ఏమీ లేదు సమస్య, వదిలేయండి. మీ గురించి మీరు ఇప్పుడన్నా ఆలోచించండి. లోపల జీవుడు ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంటి, ఆ జీవుడికి ఏం కావాలి, ఇంతవరకు నేను ఏ సాధన చేశాను, వయసు అయితే వచ్చింది కదా, నేను పొందింది ఏంటి, ఇది కొంచెం ఆలోచించి. ఇప్పటికీ లంపటం, మనవరాలు, మనవడు, వాళ్ళ పెళ్ళి, వాళ్ళకి ఇంకో చిన్న పిల్లలు పెడితే వాడి గురించి కూడా మనము ఆలోచన చేసి వాడిని ఉద్ధరించేద్దామని అనుకుంటాం తప్పిస్తే, మనం ఎప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోండి చెప్పండి. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఏ సాధన చేయాలి, ఆలోచన చేయండి. ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఆ వయసులో రాదేమో, ముందు నుంచి ఆ సంస్కారం ఉంటే కానీ ఆ వయసులో రాదనిపిస్తుంటారు. కాబట్టి ముందు నుంచి కూడా భక్తిలో ఉంటూ, భక్తి సంబంధమైనటువంటి ఈ సత్సంగాలు లాంటివి చేరి అక్కడ ఒక సమూహంలో ఉంటే మన ఆలోచనలు కొద్దిగా మారుతాయి. కాబట్టి వయసు అయిన వాళ్ళు దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి, మీ గురించి మీరు ఆలోచించండి. స్వస్తి.